హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గోంగూర నిలవ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. గోంగూర పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా. కొందరు నువ్వులు వేసి చేస్తే, కొందరు పల్లీలు వేసి చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఏ స్టైల్లో చేసినా కూడా గోంగూర రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు నా స్టైల్లో నేను గోంగూర నిలవ పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా గనక చేసుకున్నారంటే మీరు 6 నెలల పాటు బయట పెట్టుకున్నా కూడా నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోని అవసరమే లేదు. ఇప్పుడు దీనికి గాను నేను ఒక 4 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూరను ముందు రోజే ఒలిచిపెట్టుకొని బాగా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఎక్కడే కానీ తడి అనేది లేకుండా చూసుకోవాలండి. ఇందులోకి పసుపు, అలాగే ఒక 2 స్పూన్ల మెంతులు, కొద్దిగా చింతపండు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 2 స్పూన్స్ వచ్చేసి ధనియాలు, కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు. నేను ఇది ఇక్కడ 4 కట్టలకి ఒక 10 ఎండుమిరపకాయలు వేసానండి. కొద్దిగా నూనె, సాల్ట్, ఇంగువ అండి. ఇప్పుడు ఏ విధంగా ఈ పచ్చడి చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పచ్చడి చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకోవాలండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక ఇందులో 1 స్పూను ఆయిల్ వేస్తున్నానండి. మొత్తం మనము ఈ పచ్చడి చేసుకోవడానికి ఆయిల్ ఒక 5-6 స్పూన్స్ అయితే అవసరమవుతుందండి. ఇందులోకి ధనియాలు, అలాగే మెంతులు, జీలకర్ర వేస్తున్నాను. ఈ 3 కూడా బాగా పచ్చి వాసన పోయి దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. అప్పుడే మనకి బాగా దోరగా వేగుతాయి. ఇగోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి. అప్పుడే మనకు లోపల గింజలతో సహా బాగా వేగుతాయి. ఇది మీరు తీసుకునే కారంని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను ఇక్కడ 10 కాయలు తీసుకున్నానండి ఎండుమిరపకాయలు. వాటిని ఇలా తుంచి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా దోరగా వేయించుకోవాలి. ఇగోండి ఈ మాత్రం వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలండి. ఇగోండి ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని అన్నిటినీ కూడా బాగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు అదే కడాయిలోనే మరొక స్పూను ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టేసుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూర వీలైనంత వరకు తడి లేకుండా చూసుకోండి. అప్పుడే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. గోంగూర వేసిన తర్వాత ఇలా గరిటెతో ఒకసారి తిప్పుకుంటూ ఉంటే మొత్తం అంతా కూడా మగ్గిపోతుందండి. మనకి చూడటానికి ఇంత గోంగూర కనిపిస్తుంది కదా, ఇదంతా మగ్గిపోతే కొద్దిగా అయిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇందులోకి చింతపండు యాడ్ చేస్తున్నానండి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. చింతపండు నానబెట్టిన అవసరం లేదండి, ఇలాగే వేసుకోవచ్చు. మనకి గోంగూరతో పాటు ఇది కూడా మగ్గిపోతుంది. గొండి ఇలా గరిటెతో తిప్పుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఈ గోంగూర అంతా కూడా మరికొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి. ఇలా కలుపుకుంటూ గోంగూరనంతా కూడా బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో. ఇగోండి గోంగూర అంతా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా బాగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇది చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టేసుకున్నవన్నీ దినుసులు వేసుకోవాలండి. దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పొడి కొట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లారి పెట్టేసుకున్న ఈ గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా గోంగూర వేసుకున్న తర్వాత ఇదంతా బాగా ఈ మిర్చి పౌడర్కి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి గరిటెతో. ముందుగా మనము కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసామంటే అంతా బాగా కలుస్తుందండి ఈ పచ్చడికి. గోండి ఇలా గరిటెతో కలిపెట్టేసి
ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసానండి. ఇదిగోండి ఇలా మెత్తగా మిక్సీకి పట్టేసుకోవాలి. ఇదిగోండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తిరగమాత పెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు అలాగే కొంచెం ఉద్దిపప్పు శనగపప్పు వేస్తున్నానండి. ఇష్టం ఉండేవాళ్ళు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేయలేదండి. ఆల్రెడీ మనం వేయించుకునేటప్పుడు జీలకర్ర వేసాం కదా, అందుకని చెప్పేసి నేను వేయట్లేదు. కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇలా ఇంగు వేసుకున్న తర్వాత ఈ పోపునంతా కూడా బాగా ఒకసారి వేగనివ్వాలి. ఇలా వేగాక ఇప్పుడు మనం మిక్సీకి పట్టేసుకున్న ఈ పచ్చడిని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. గొండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని బాగా చల్లారి పెట్టేసుకొని తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలోకి తీసుకొని నిలవ పెట్టుకున్నామంటే 6 నెలల పాటు నిలవ ఉంటుందండి. ఇలా ఎంత గోంగూర అయినా కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు. గొండి పచ్చడి అంతా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. గొండి ఇలా గాజుది ఏదైనా బాక్స్ టైప్ ఉన్న దాంట్లో తీసుకొని నిలవ పెట్టుకున్నారంటే బయట పెట్టుకుంటే 6 నెలల పాటు కూడా నిలవ ఉంటుందండి. అయితే మనం వాడుకునేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలి. గొండి నా స్టైల్లో గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం అన్నం వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు ఉంటుందండి. నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి. అందులో గోంగూర కానీ మామిడికాయ కానీ ఇలా చేసుకున్నప్పుడు ఎప్పుడెప్పుడు పచ్చడితో తిందామా అని అనిపిస్తూ ఉంటుంది కదా, మీకు అలాగే అనిపిస్తూ ఉంటుందా? గొండి టేస్ట్ అయితే చూశాను, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ కదా గోంగూర పచ్చడి చేసుకోవటం. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుస్తాను. బాయ్ అండి.